Hello everyone, good afternoon. Am I audible? Hello. Yeah, good afternoon. Yeah, good afternoon to all. Okay. Actually, ఎస్టే క్లాస్లో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి అండ్ ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ చూసాం. ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం. నెక్స్ట్ డే మనం ఏం చేసాము. ఓకేనా? Um, మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం అండి. ఎవరైనా చెప్పగలరా వాట్ ఆర్ ద ఆపరేటర్స్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆపరేటర్స్? ఎవరికైనా తెలిస్తే చెప్పగలనంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను. మీరు చెప్పొచ్చు. లేకపోతే చాట్ అని చేయండి. వాట్ ఆర్ ద ఆపరేటర్స్? మనం ఆపరేటర్స్‌ని ఎందుకు వాడతాం? డెఫినిషన్స్ అక్కర్లేదు. మీకు ఏది అర్థమైందో అదే చెప్పండి. ఓకే. యాహ్! టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. యాహ్! ఓకే. ఆహ్, జస్ట్ అని సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. మనకి 3 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమెటిక్, కంపారిజన్. ఓకేనా? ఆపరేటర్స్ అన్నయి సింబల్స్ ఆర్ ఇట్స్ కీవర్డ్స్ దట్ ఈస్ రైట్. ఆహ్, మనం మ్యాథ్స్‌లో ఎలాగైతే ప్లస్, మైనస్ అండ్ డివిజన్ ఇవి వాడతామో దీంట్లో గూడా వాటిలనే వాడతాం అనమాట. కాపోతే వాటిని మనం పలకటానికి ఒక వర్డ్ కావాలి కాబట్టి దాన్ని ఆపరేటర్స్ అన్నారు. ఓకేనా? ఏయైతే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేస్తాయో వాటిల్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నారు. ఓకేనా? ఏయైతే కంపారిజన్ చేస్తాయో వాటిల్ని కంపారిజన్ ఆపరేటర్స్ అన్నారు. ఓకేనా? అండ్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ గురించి మీకు నేను చెప్తానన్నాను. ఓకేనా? ఎప్పుడైతే యూజ్ కేస్ వచ్చినప్పుడు నేను చెప్తానన్నాను. అది ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ యాక్చువల్లీ ఇప్పుడు స్క్రీన్ చూడండి. ఇక్కడ మనం ఒక ఆపరేటర్‌ని మనం మిస్ చేసాం. ఓకేనా? ఆహ్, ఇక్కడ చూసారా? డివిజన్ చేస్తానికి నేనేం చెప్పాను? సింగిల్ స్లాష్ అని వస్తదని చెప్పాను. ఇక్కడ డబుల్ స్లాష్ వచ్చింది. ఎందుకు? ఓకే. ఇక్కడ మీరు అవుట్‌పుట్‌లో ఒకసారి చూడండి. అవుట్‌పుట్ అన్న ఇది ఉంది చూసారా? ఇప్పుడు మనం సింగిల్ స్లాష్ ఇస్తే ఏమవుతదంటే మన డివిజన్ అనేది ఆహ్, డ్ ఎలాగా మనకి అవుట్‌పుట్ ఏమొస్తది? ఆహ్, 3.4 అంటే మనకి డెసిమల్స్‌లో ఉన్న వచ్చేస్తదనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం డబుల్ స్లాషెస్ వాడామో మనకి డెసిమల్‌లో ఉన్న వాల్యూ అనేది మనకి రాదు. ఓకేనా? ఇక్కడ కింద చూడండి. యాక్చువల్లీ 17/5 అంటే 3.4. ఓకేనా? నాకు ఆ డెసిమల్స్‌లో వద్దు అనుకుంటే నేనేం చేస్తానంటే 17 డబుల్ స్లాష్ ఇస్తాను. అప్పుడది 3.4 కాస్త ఒక డాట్ పక్కనున్న వాల్యూ స్కిప్ అయిపోయి డాట్ ముందలున్న వాల్యూవే వస్తదనమాట. ఓకేనా? ఇది సింపుల్. ఒకసారి మీరు చదవండి. దీని గురించి మీకు అర్థమైపోద్ది. ఓకే. వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్? ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఉంది గదా! వీటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఎందుకంటాం? ఎవరైనా చెప్పగలరా? వై వి ఆర్ కాలింగ్ థీస్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్? ఇఫ్ ఎల్స్‌ని కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఎందుకంటాం? ఎవరైనా చెప్తానంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్‌మ్యూట్ చేస్తాను. లేదా మెసేజ్ అని చేయండి.
for making decisions. Okay, but why are we are calling this as conditional statements? Because it's checking one condition. Okay, it will check the condition. Okay, ఐ థింక్ ద స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ. ఇక్కడ చూడండి, ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ఉంది. ఓకేనా? అంటే అక్కడ ఏంటంటే కండిషన్. కండిషన్ ఏంటి? మనం ఓటేయాలంటే మనం 18 కన్నా మన ఏజ్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా? చెక్ ద కండిషన్. ఇఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే కండిషన్స్‌ని చెక్ చేస్తాయి సింపుల్‌గా. అంటే పేరులోనే డెఫినిషన్ ఉంది. కండిషనల్ స్టేట్మెంట్ ఈస్ అంటే ఏంటంటే అవి చెక్ చేస్తాయి అంతే. యాహ్! కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డెసిషన్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామింగ్‌లో అయినా కండిషన్స్ అనేది ఒక కండిషన్ చెక్ చేస్తానికి వాడతారండి. ఓకేనా? అండ్ చెప్పినవి తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారా అండి? హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదైతే విన్నామో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విన్నప్పుడు చాలా ఈజీగుంటది. కానీ తర్వాత ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయలేదో అసలకి మైండ్ బ్లాక్ అయిపోద్దనమాట. W3 స్కూల్స్ చూడండి అండ్ ప్రాక్టీస్ క్వెషన్స్ చూడండి. ఓకేనా? ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్‌లోకి వస్తాయన్నమాట సొల్యూషన్స్ అనేది. ఓకే. ఈరోజు నేను చెప్పినట్టు అసలకి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఓకేనా? వై వి ఆర్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్ అది డిస్కస్ చేద్దాం. హ్మ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందంటే లాజికల్ ఆపరేటర్స్ మనకి 3 ఉంటాయి. అండ్, ఆర్, నాట్. ఓకేనా? డెఫినిషన్ నార్మల్‌గా చదువుతాను. అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఓకే. ఆర్ అంటే రిటర్న్ ట్రూ ఇఫ్ అట్‌లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకేనా? యాక్చువల్లీ ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. నేను మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఓకేనా? స్క్రీన్ విజిబుల్‌గా ఉందా అండి? కోడ్ కనపడుతుందా? ఓకే. ఇప్పుడు మనం నిన్న ఏం చెప్పుకున్నాం మనం? ఇఫ్ స్టేట్మెంట్ అంటే మనం కండిషన్స్ చెక్ చేస్తాం అనుకున్నాం. ఓకేనా? నిన్న ఏం కండిషన్ మనం చెక్ చేసాం? ఒకవేళ మార్క్స్ అనేయి 75 కన్నా 90 కన్నా ఎక్కువుంటే ఏ గ్రేడ్ కావాలి. 75 కన్నా ఎక్కువ ఎక్కువుంటే బి గ్రేడ్ కావాలనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అక్కడేంటంటే అది ఒక్క కండిషన్ మాత్రమే. ఒక్క కండిషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఆహ్, ఒకవేళ ఇదేంటి 90 కన్నా ఎక్కువుంటే ఏ గ్రేడ్. ఓకేనా? ఇప్పుడు ఒకే ప్లేస్‌లో 2 కండిషన్స్ వచ్చాయనుకోండి. మనం ఏం చేస్తాం? ఒకే ప్లేస్‌లో 2 కండిషన్స్ వస్తాం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఓటేస్తానికెళ్ళామనుకోండి. ఓకేనా? ఓటేస్తానికెళ్తే మనకి ఏమేమి కండిషన్స్ ఉంటాయి? ఒకటి 18 ప్లస్ ఉండాలి. ఇంకోటి వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి.
ఓకేనా? అక్కడ మనకి 2 యూజ్ కేసెస్ వచ్చినాయి. ఒకటి వాళ్ళు ఆహ్, కంపల్సరీ 18 దాటుండాలి. ఇంకోటి వాళ్ళు మన సిటిజన్ అయ్యుండాలి. ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. ఓకేనా? ఈ ఇప్పుడు డబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్స్‌ని వాడతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను కోడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఓట్ చేస్తానికి ఏజ్ ఉండాలి. ఏజ్ నేను 20 పెట్టుకున్నాను. ఓకేనా? సారీ. అండ్ సిటిజన్. ఓకేనా? సిటిజన్ అంటే ట్రూ అని ఇచ్చుకున్నాను. అంటే వాళ్ళు మన సిటిజనే అండ్ వాళ్ళకి 18 కన్నా ఎక్కువ ఏజ్ ఉందని నేను ఇచ్చుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం? ఇప్పుడు సెంటెన్స్ తెలుసు కదా! ఇఫ్ అని రాసి ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? ఏజ్ అనేది మోర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉండాలి. ఓకేనా? ఈ ఆపరేటర్స్ పేరేంటిది? కం కంపారేటివ్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ కంపారిజన్ చేస్తానికి వాడతాం. ఓకేనా? ఇప్పుడు మనకి లాజికల్ ఆపరేటర్ వస్తది. అండ్ ఓకేనా? 18 కన్నా ఎక్కువుండాలి అండ్ సిటిజన్ అయి ఉండాలి. వస్తది. కోలన్ కో చూడండి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువుండాలి అండ్ వాళ్ళు మన సిటిజన్స్ అయ్యుండాలి. ఓకేనా? ఓకేనా? ఎల్స్ ప్రింట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇక్కడ చూడండి ఇందాక నేను ఒక డెఫినేషన్ చదివాను. ఈ డెఫినేషన్ చూడండి రిటర్న్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఓకేనా? దీనికి అర్థం ఏంటో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏంటంటే నాకు 2 కండిషన్స్ నాకు సాటిస్ఫై అవుతేనే వాళ్ళు ఓట్ ఎయగలరు. వాళ్ళు ఖచ్చితంగా 18 దాటాలి అండ్ వాళ్ళు ఖచ్చితంగా మన సిటిజన్ అయి ఉండాలి. ఓకేనా? అప్పుడే వాళ్ళు ఓటు ఎయగలరనమాట. ఓకేనా? అంటే అక్కడ 2 కండిషన్స్ మనకి ట్రూ అవ్వాలి. ఓకేనా? 2 కండిషన్స్ ట్రూ అవుతేనే అది మనకి కండిషన్ చెక్ అవుతది. లేకపోతే ఎల్స్‌లోకెళ్ళిపోద్ది. స్క్రీన్ విజిబుల్ లేదా? ఇప్పుడు చూడండి. మాక్సిమం జూమ్ చేశానండి. దీనికన్నా ఎక్కువ జూమ్ అవ్వదు. జూమ్ అయినా అర్థం కాదు యాక్చువల్లీ. ఓకేనా? ఇక్కడ చూడండి 2 ఏజ్, సిటిజన్ 2 ఇదవ్వాలనమాట. ఓకేనా? వాల్యూ సింటాక్స్. ఇక్కడ ఇండెంటేషన్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇక్కడ చూడండి అవుట్‌పుట్ యూ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా ఒక కండిషన్‌ని తప్పుగా ఇదేంటి సాటిస్ఫై చేయలేదనుకోండి. అది ఇఫ్ ఎల్స్‌లోకెళ్ళిపోయి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వోట్. ఓకేనా? అర్థమైందండి? ఇప్పుడు మనం ఎందుకు కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతామో? ఇక్కడ చూడండి అండ్ ఆర్ ఎందుకు వాడతాం? ఎందుకు వాడతాం అంటే ఏదో ఒక కండిషన్ మనకి ఇదై ఉండాలి. ఓకేనా? ఏదో ఒక కండిషన్ అంటే ఇప్పుడు
ఓకే. ఇక్కడ కోడ్ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఆర్ అనేది వాడుతున్నాం అనమాట. అట్‌లీస్ట్ వన్ కండిషన్ మస్ట్ బి ట్రూ. ఓకేనా? దీనికేంటంటే ఇది చూడండి మనకి సండే అయినా ఆఫీస్‌కి హాలిడే అండ్ సాటర్‌డే అయినా ఆఫీస్‌కి హాలిడే. ఓకేనా? ఇప్పుడు నాకు డే అనేది సండే అయినా ఓకే. హాలిడే రావచ్చు అండ్ సాటర్‌డే అయినా హాలిడే రావచ్చనమాట. ఓకేనా? ఈ 2 కండిషన్‌లో ఒకటిదో ఒకటి సాటిస్ఫై అవుతే చాలు నాకు హాలిడే ప్రింట్ అయిపోద్ది. ఓకేనా? లేకపోతే ప్రింట్ అవ్వదు. ఓకేనా? అది రెండిట్లో ఒకటైనా మనం సాటిస్ఫై చేయగలిగితే అది ఆర్ అనమాట. ఓకేనా? అర్థమైనాయండి? ఎండ్ ఎందుకు వాడతారో, ఆర్ ఎందుకు వాడతారో? అండ్ ఇక్కడ చూడండి నాట్. ఓకేనా? నాట్ ఎందుకు వాడతారు? ఓకేనా? ఇప్పుడు యాక్చువల్లీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరేదైనా ఒక యాప్ ఓపెన్ చేస్తే ఓకేనా? ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు లాగిన్ చేయమని కనపడిద్ది. ఓకేనా? సెకండ్ టైమ్ నుంచి మీకు లాగిన్ చేయమని కనపడదు. ఓకేనా? డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోతారు. ఓకేనా? ఫస్ట్ టైమ్ ఎందుకు లాగిన్ అడుగుతుంది? సెకండ్ టైమ్ నుంచి ఎందుకు లాగిన్ అడగట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా అది? ఓకే. అక్కడ ఏం జరిగిద్దంటే, మన ఫోన్‌లో మెమరీ ఉంటది గదా! ఆ మెమరీలో మనం ఏం చేస్తామంటే, ఈ యూజర్ లాగిన్ అయ్యాడు. ఓకేనా? లాగిన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని సేవ్ చేసుకుంటాం అనమాట మనం. ఓకేనా? ఒకవేళ లాగింగ్ అనేది ట్రూ అయితే వ్ లోపలికి హోమ్ పేజ్‌లోకెళ్ళిపో హోమ్ స్క్రీన్‌లోకెళ్ళిపోద్ది. లేకపోతే వెళ్ళదు. ఓకేనా? ఇది సేమ్ లాజిక్ ఇక్కడ ఉందన్నమాట. చూసారా? ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ప్లీజ్ లాగిన్ అని చెప్పిద్ది. లాగిన్ అవుతే ప్రింట్ అని వస్తది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే నాట్ వాడతాం అన్నమాట. ఇఫ్ ఓకే. లాగిన్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టుకుంటానికి ఇఫ్ నాట్ లాగిన్ అని పెట్టారిక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను ట్రూగా మార్చాననుకోండి వెల్కమ్ అని వస్తది. అర్థమేనా? అక్కడ ఉన్న కండిషను మనకి అక్కడున్న కండిషను చెక్ చేస్తూ ఉంటదనమాట. అంటే వాళ్ళు లాగిన్‌లో ఉన్నారా లేదా? ఓకేనా? ఓకే. ఆహ్, అండ్ హ్మ్. అంటే ఇక్కడ క్లియర్‌గా చెప్పాలంటే ఇప్పుడు నాట్ పెట్టాం గదా! యాక్చువల్ లాగిన్‌లో వాల్యూ ఏముంది? ట్రూ అనుంది. ఓకేనా? ఇక్కడికొచ్చేసరికి నాట్ పెట్టాం కాబట్టి ఆ లాగిన్ అనేది ఇక్కడ ఫాల్స్‌గా కన్వర్ట్ అయిపోద్దనమాట. ఫాల్స్ కన్వర్ట్ అయిద్ది కాబట్టి ఇక్కడ ఆహ్, ప్రింట్ లాగిన్ అనొస్తది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆపరేటర్స్ అర్థమైనయి అనుకుంటున్నాను. యాహ్! రివర్స్ ద లిస్ట్ ఆర్ ఫాల్స్ బికమ్ ట్రూ. యాహ్! ఫాల్స్ అనేది ఇక్కడ ఇక్కడ మనం లాగిన్ అనేది ట్రూగా పెట్టేసాం. కానీ ఇక్కడికొచ్చేసరికి అది రివర్స్ అయిపోయింది. అది ఫాల్స్ అయిపోయిందనమాట. ఓకేనా? అందుకనే ఇక్కడ మనకి ప్రింట్ అనేది ప్రి ప్లీజ్ లాగిన్ అని కాకుండా వెల్కమ్ అనొచ్చింది. ఏం లేదండి. సింపుల్‌గా ఇక్కడ లాగిన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉంది కదా! లాగిన్ ఈజ్ ఈక్వల్ ట్రూ అంటే ఎలా ఇప్పుడు లాగిన్‌లో మనం ట్రూ అనే వాల్యూని ఇన్సర్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడకొచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ లాగిన్ అనేది ఆహ్, ఈ కండిషన్ ఏంటంటే, లాగిన్ ట్రూలో ఉందా లేదో చెక్ చేయమని ఈ కండిషన్ అనమాట. ఓకేనా? ఇది ఎలా చెక్ చేస్తది? యాక్చువల్లీ మనం ఎలా రాస్తాం? లాగిన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉంటే వెల్కమ్ పెట్టు. లేకపోతే ప్లీజ్ లాగిన్ అని పెట్టి అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ నాట్ పెడితే ఏమవుతదంటే ఓకేనా? ఇక్కడ పైనిచ్చిన వాల్యూకి రి రివర్స్ రివర్స్ అవుతది. అంటే పైనున్న వాల్యూని రివర్స్ చెయి. రివర్స్ చేసి అప్పుడు ఆహ్, ఇప్పుడు ఎలా చెప్పాలి? పైనున్నది ట్రూ కదా! ట్రూని ఇది ఫాల్స్‌గా మార్చేసిద్దనమాట. ఫాల్స్‌కి మార్చినప్పుడు ఏ ఔట్‌పుట్ వస్తదో ఆ ఔట్‌పుట్‌ని పైన ప్రింట్ చేస్తది. ఓకేనా? సింపుల్‌గా ఏం చేస్తదంటే ఇది పైన ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఫాల్స్ కింద అదే రివర్స్ చేసేస్తది.
మనం ఇక్కడ పైన ట్రూ ఇచ్చాం కాబట్టి అది ఫాల్స్‌గా మారిపోద్ది. సింపుల్‌గా అది. అండ్ ఈ నాట్‌ని మనం ఎక్కువ యూజ్ చేయం. ఎక్కువ మనకి యూజ్ చేసేది ఆర్ అండ్ ఎండ్ ఆపరేటర్స్ అనమాట. ఆటిలిని బాగా ప్రాక్టీస్ చేయండి. దీని గురించి తెలుసుకోండి సరిపోద్ది మీకు. ఓకేనా? ఆఫ్టర్ థట్ లూప్స్ అనమాట. హ్మ్. ఓకే. లూప్స్ ఇన్ పైథాన్. వై వి ఆర్ యూజింగ్ లూప్స్ ఓకేనా? ఏ లూప్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దిస్? ఎవరైనా దీనికి మీనింగ్ చెప్పగలరా? ఏ లూప్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఏదైనా చెప్పగలరా ఎవరైనా? అదే వై వి ఆర్ యూజింగ్ లూప్స్ అండ్ వాట్ ఆర్ ద లూప్స్? ఎవరికైనా ఐడియా ఉందండి? వాట్ ఆర్ ద లూప్? వాట్ ఈస్ మీన్ బై లూప్స్? లూప్ కండిషన్స్ అండ్ రిపీటింగ్ కండిషన్స్ అండ్ ప్రింట్. ఓకే. యా. ఓకేనండి. ఒకసారి అందరికి అర్థమవుతానికి ఈజీగా చెప్పేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక బాస్కెట్‌లో 10 మ్యాంగోస్ ఉన్నాయనుకోండి. ఓకేనా? ఆ మ్యాంగోస్‌ని పక్కన మనం ఒక ప్లేట్ ఉందనుకోండి. ఓకేనా? నేనేం చేయాలంటే ఆ మ్యాంగోస్‌ని తీసి ప్లేట్‌లో పెట్టాలనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నా హ్యాండ్‌తో ఒక్కొక్క మ్యాంగో తీసి ప్లేట్‌లో పెడతాను. అప్పుడు నేనేం చేయాలి 10 టైమ్స్ నా చెయ్యిని ఆహ్, బాస్కెట్‌లో పెట్టి మ్యాంగోని పిక్ చేసి ఇక్కడ ప్లేట్‌లో డ్రాప్ చేయాలి. ఓకేనా? 10 టైమ్స్ సేమ్ వర్క్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామింగ్‌లో అలాగే 10 టైమ్స్ సేమ్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ మనం లూప్స్ వాడతాం అనమాట. ఓకేనా? అది దానికర్థం. ఏ లూప్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక కోడ్‌ని మల్టిపుల్ అంటే ఒక యాక్షన్‌ని మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే మనం లూప్స్ వాడతాం. ఓకేనా? లూప్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఓకేనా? ఎవరికైనా ఫర్ లూప్ అంటే ఏంటో తెలుసా? వాట్ ఈస్ ఫర్ లూప్? అండ్ వాట్ ఈస్ వైల్ లూప్? రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా తెలిస్తే అది కూడా చెప్పొచ్చు. ఎందుకు 2 వాడతాం? ఓకే. ఆహ్, యాక్చువల్లీ ఫర్ లూప్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ లూప్ ఈ ఏ ఫర్ లూప్ ఇన్ పైథాన్ ఈస్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. లూప్ అంటేనే అది కదా! మరి ఫర్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటి? ఓకేనా? ఓకే. నేను చెప్పేస్తానండి. వాట్ ఈస్ ఫర్ లూప్? ఓకేనా? ఫర్ లూప్ అంటే ఏంటంటే ఇప్పుడు మాకు ఆహ్, ఇటరేషన్స్ అంటే అర్థం ఏంటంటే రిపీటింగ్ కోడ్‌ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇటరేషన్స్ అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఉంది చూడండి ఇటరేట్ అని. ఓకేనా? ఇటరేట్ అని ఉంది చూడండి. ఓహ్! అంటే ఇటరేషన్స్ అంటే అర్థం ఏంటంటే అదే అదే రిపీట్ చేస్తామనే మనం టెక్నికల్‌గా ఇటరేషన్స్ అంటాం అనమాట. ఆహ్, మనకి ఎన్ని సార్లు అది ఇటరేట్ అవ్వాలో తెలుసు. ఇందాక ఎగ్జాంపుల్‌లో ఏం చెప్పాను 10 మ్యాంగోస్ ఉన్నాయని చెప్పాను కదా! 10 మ్యాంగోస్ ఇక్కడ ఒక ప్లేట్‌లో పెట్టాలన్నా. అంటే 10 టైమ్స్ నేను అది చేయాలి. నాకు తెలుసు అది 10 టైమ్స్ చేయాలని. అక్కడ మనం ఫర్ లూప్ వాడతాం. ఓకేనా? వైల్ లూప్ ఎప్పుడు వాడతాం అంటే ఇప్పుడు ఒక కండిషన్ అనేది ట్రూగా ఉంటది. ఎప్పుడైతే అది నేను ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడు మీకు ఒకసారి చెప్తానండి. ఇప్పుడు ఫర్ లూప్ గురించి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం సింటాక్స్ చూద్దామండి. ఫర్ లూప్‌కి ఎలా సింటాక్స్ రాస్తామని. ఫస్ట్ ఫర్ అనే కీవర్డ్ రాయాలి.
తర్వాత ఐ అనే కీవర్డ్ ఒకటి ఇనిషియలైజ్ చేసుకోవాలి మనం. ఇన్ రేంజ్. వన్, టూ, 6 సెమికోలన్. కాలం, కాలన్. తర్వాత ఇక్కడ ఇండెక్సింగ్ ఇచ్చుకోవాలి. అంటే స్పేస్ ఉండాలి. అది మైండ్‌లో ఉంచుకోండి. తర్వాత కోడ్ అంతా బాగా రాస్తారు. కానీ రన్ అవ్వట్లేదు అనుకుంటారు. ఇండెక్సింగ్ తెలియాలి. అయి. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్‌ని ఇది సింపుల్ కోడ్ అండి. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడేంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1-6 ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఆహ్, నాకు 5 టైమ్స్ ఇది రిపీట్ అవ్వాలి. కోడ్ అనేది రిపీట్ అవ్వాలని చెప్తున్నాను. ఓకేనా? ఏం రిపీట్ అవ్వాలి? ప్రింట్ యాక్షన్ అనేది రిపీట్ అవ్వాలి. ఓకేనా? ఆ ప్రింట్ యాక్షన్ ఏంటంటే నాకు 1-5 నంబర్స్ అనేది వరుసగా ప్రింట్ అవ్వాలి. ఓకేనా? 1-5 నంబర్స్ అనేది వరుసగా ప్రింట్ అవ్వాలి. దానికి సంబంధించిన కోడ్ అనమాట. ఓకే. నాకు ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి? 1 నుంచి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? అప్పుడు ఐ అనేది ఫస్ట్ 1 అయి ఉండాలి. అందుకనే నేను రేంజ్ ఏమని పెట్టానంటే ఇక్కడ 1 అని పెట్టాను. ఓకేనా? అండ్ ఆఫ్టర్ థట్ మనం ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలి అని దానికన్నా +1 మనం పెట్టుకోవాలనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. నాకు ప్రింట్ అనే ఒక ఫంక్షను ఓకేనా? ప్రింట్ అనే ఒక యాక్షన్ అనుకోండి, ఫంక్షన్ అనుకోండి. నాకు 5 టైమ్స్ జరిగింది. ఓకేనా? 1, 2, 3, 4, 5 ఓకేనా? ఇప్పుడు నాకు 0 నుంచి రావాలి. ఓకేనా? 0 నుంచి ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ 0 చేస్తాను. ఓకేనా? ఇది సింపుల్‌గా ఉంటదండి. ఇది మీరు అర్థం చేసుకుంటే మాక్సిమం వచ్చినట్టే. ఇక్కడ వేరియేషన్ చూసారండి ఔట్‌పుట్‌లో? ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ ఏమి ఇచ్చానంటే 0 రేంజ్ అనేది 0-6 ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ నాకేమైంది 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకొచ్చింది. ఇక్కడ మీరు మొన్న ఇండెక్సింగ్ అనే పదాన్ని మనం విన్నాం గుర్తుందా మీకు? ఇండెక్సింగ్ అనే పదాన్ని విన్నాం. ఇండెక్సింగ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతదని చెప్పాను కదా! ఇక్కడ కూడా ఫర్ లూప్‌లో మనం రేంజ్ ఇచ్చినప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతదనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 0-6 అన్నప్పుడు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్ వచ్చినియి. యాహ్! అరే అనైనా, లిస్ట్ అయినా ఇండెక్సింగ్ అనేది 0 నుంచి వస్తుంది. ఇక్కడ ఇది గూడా అంతే అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతది. హ్మ్. ఇక్కడ 0 నుంచి 5 వరకు రేంజ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 0ని 1గా మార్చేసానంటే ఆ 0 స్కిప్ అయిపోయి ఇక్కడ నాకు 5 ఇటరేషన్సే వస్తాయన్నమాట. ఇందాక 6 ఇటరేషన్స్ వచ్చినియి. ఒకటి స్కిప్ అయిపోయింది. ఎందుకంటే నేను కావాలని ఇక్కడ స్కిప్ చేశాను. 1 నుంచి ఇవ్వమని. ఓకేనండి. ఒక రేంజ్‌ని మనం ఇలా వాడుతాం. ఈ రేంజ్ అర్థమైందా అండి అందరికి? ఏమైనా డౌట్‌లున్నాయా? ఓకే. ఓకే. సింపుల్‌గా ఏముండదండి. మనం ఒక ఫర్ లూప్ అంటే ఒక ఫంక్షన్‌ని ఎన్ని సార్లు ప్రింట్ చేస్తున్నాం ఒక ఫంక్షన్‌ని ఎన్ని సార్లు రన్ చేస్తున్నాం అని. ఇక్కడ మనకున్న ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ అనమాట. ఓకేనా? ఇక్కడ నేనేంటంటే దాన్ని 5 టైమ్స్ అదే నాకు 5 నంబర్స్ వరకు కావాలనుకున్నాననుకోండి. 5 నంబర్స్ వరకు కావాలనుకుంటే 1-5 వరకు కావాలనుకుంటే నేను 1 రేంజ్ ఆఫ్ 6 అని పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటానంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 0-6 అని పెట్టుకుంటే నాకు 0 నుంచి నంబర్ స్టార్ట్ అయ్యి 5 వరకు వస్తదనమాట. ఓకేనా? అది రేంజ్.
రేంజ్ ఎందుకు అలాగొస్తదంటే పైథాన్‌లో ఇండెక్సింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. ఏ వాల్యూ అయినా మనకి 0తో స్టార్ట్ అవుతది. 1తో స్టార్ట్ అవ్వదు. ఓకేనా? అందుకనే మనకి ఇక 0 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఇటరేషన్స్ లెక్కేసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇటరేషన్స్ జరిగినాయి. అంటే 6 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకేనా? అది ఇటరేషన్. ఇటరేషన్ అంటే అర్థం చేసుకోండి. ఓకేనా? నేనిక్కడ ఏం చేశానంటే, ఒకదాన్ని స్కిప్ చేశాను గాబట్టి, ఇక్కడ నాకు ఆ ఇటరేషన్ అనేది తగ్గింది. ఈ రేంజ్ మీరు గుర్తుండుకుంటే ఇది మీరు గుర్తుంచుకోండి. 90% ఆఫ్ దీన్నే మీరు వాడతారు. ఓకేనా? ఒకసారి మళ్ళీ మీరు ఆహ్, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఇంకా అర్థమవుతది. ఇప్పుడు ఇన్న దానికన్నా. ఓకేనా? ఇది ఓ ఓకేనా? ఇప్పుడు వైల్ లూప్‌కెళ్దాం. ఓకేనా? వైల్ లూప్ అంటే ఫస్ట్ నేను ఆ కండిషన్స్ చదువుతాను. ఓకేనా? వైల్ లూప్ అంటే ఏ వైల్ లూప్ రిపీట్స్ ఏ లా ఆహ్, రిపీట్స్ యాస్ లాంగ్ యాస్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకేనా? మనం అక్కడ కండిషన్ ఇస్తాం. ఓకేనా? ఆ కండిషన్ ఎప్పటి వరకైతే ట్రూగా ఉందో అప్పటి వరకు ఒక యాక్షన్ రిపీట్ చేసిద్దనమాట. ఓకేనా? ఆ కండిషన్ ఏంటి? యాక్చువల్ అదెందుకు ఇదవ్వాలి? అని మనం ఒకసారి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకొని మనం చెప్దాం. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. నేనొక మనం ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం. ఆ సిస్టమ్ ఏం చేసిద్దంటే మన దగ్గర నుంచి నేమ్ తీసుకునిద్దనమాట. నేమ్ తీసుకొని జస్ట్ ఆహ్, ఆహ్, హాయ్ అని పెట్టి ఆ నేమ్‌ని ఎంటర్ చేస్తదనమాట. ఇంతే సింపుల్. ఓకేనా? మన నేమ్ తీసుకుంటది. ఇప్పుడు తీసుకున్న ఎలాగా ఏదో ఒకటి రాజేష్ అని ఉంది. ఓకేనా? మనం ఆ సిస్టమ్‌కి రాజేష్ అని ఇస్తే అది ఏమని ప్రింట్ అవుతదంటే, హలో రాజేష్ అని ప్రింట్ అవుతది. ఓకేనా? ఎన్ని సార్లు నేమ్స్ ఇస్తే అన్ని సార్లు ప్రింట్ అవుతది. అండ్ నేను దాన్ని ఓకే. నాకిక చాలు నాకు బోర్ కొట్టేసింది. నేను ఇంటికెళ్ళిపోవాలి. దీన్ని ఎగ్జిట్ చేసేస్తానంటే ఆ కోడ్‌ని అప్పటికప్పుడు నేను ఎగ్జిట్ చేయగలగాలి. ఓకేనా? అంటే నేను ఎన్ని సార్లు అనుకున్నానో అన్ని సార్లు అది వర్క్ అవుతూనే ఉండాలి. వర్క్ అవుతూనే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలాగా చేస్తాం అది. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అని ఇచ్చుకొని ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ స్ట్రింగ్‌ని నేను తీసుకున్నానండి. సారీ. వైల్ నేమ్ నాట్ ఈక్వల్ టు ఎక్సి ఎగ్జిట్. ఓకేనా? ఇది సింటాక్స్ అనమాట. ఇది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కీవర్డ్ రాస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం కండిషన్ రాస్తాం. ఓకేనా? దాని తర్వాత కోలన్ పెడతాం. యాక్చువల్లీ ఒకవేళ ఈ కోడ్ అర్థం కాకపోతే 2 మినిట్స్ వెయిట్ చేయండి. మీకు అర్థమైపోద్ది. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2 మినిట్స్ ఉండండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను చేయాలనుకున్న ఫంక్షన్ ఏంటి? యూజర్‌ని ఒక నేమ్ అడగాలి. నేమ్ అడగాలంటే మనం డిస్కస్ చేసుకున్నాం. యూజర్‌ని మనం ఏమన్నా అడగాలంటే మనం ఏ కీవర్డ్ వాడతాం? యు యూజర్‌ని ఏదైనా యాహ్! ఇన్‌పుట్ ఓకేనా? ఇన్‌పుట్ ఎంటర్ ఏ నేమ్. అండ్ దీంట్లోనే నేనేం చేస్తానంటే టైప్ ఎగ్జిట్ టు స్టాప్. ఇప్పుడు చూడండి నేను ఈ కోడ్‌ని రన్ చే ఓకే.
1 మినిట్ ఆగండి. స్క్రీన్ పెద్దదవ్వటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. హ్మ్. ఒకసారి ఈ కోడ్ చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక నేమ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నేను కండిషన్ ఇచ్చాననమాట. ఒకవేళ నేమ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఎక్సిట్ అయితే ఓకే. ఈ కండిషన్ చదువుతాను చూడండి. అసలకి మనం ఏం ఏం చేయబోతున్నాం? ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఒక ఆహ్, ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తదంటే, ఒక నేమ్ తీసుకొని, ఆ నేమ్‌కి హెలో అని ఒక యాడ్ చేసి హెలో ఇస్తది. ఎలాగా? ఇప్పుడు సౌమ్య ఉందనుకోండి. సౌమ్య అని పెడితే హలో సౌమ్య. ఓకేనా? అలాగా. ఓకేనా? ఇక్కడ దీని కండిషన్ ఏంటంటే, ఇక్కడ చూడండి టైప్ ఎగ్జిట్ టు స్టాప్. ఎప్పుడైతే ఎగ్జిట్ నొక్కానో అప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోవాలి. ఓకేనా? ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఇదేంటిది నేమ్. నేమ్ అనేది న నాట్ ఈక్వల్ టు ఎగ్జిట్. ఎప్పటి వరకైతే ఎగ్జిట్‌తో ఈక్వల్ అవ్వదో అప్పటి వరకు ఇదనేది లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది. ఓకేనా? ఇక్కడ మనకి ఎంతసేపు రన్ అవుతది ఎవరికైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేదు. ఎప్పుడైతే కండిషన్ ఎప్పటి వరకైతే సాటిస్ఫాక్షన్‌లో ఉంటదో అప్పటి వరకు లూప్ అనేది రన్ అవుతూనే ఉంటదనమాట. ఓకేనా? ఇప్పుడు నేను లూప్ ఇక్కడ చూసారు ఒకవేళ నాట్ ఈక్వల్ టు ఎగ్జిట్ అయితే హెలో అని కొట్టాలి. లే లేకపోతే ఈ లూప్ వరకు ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లూప్ ఎండ్ అయిపోద్దనమాట. లూప్ ఎండ్ అయిపోయాక ఆ ప్రోగ్రామ్ ఎండెడ్ అని వచ్చేస్తది మనకి. ఓకే. దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. కొంచెం జూమ్ ఔట్ చేస్తాను చూడండి. నా విజిబుల్‌గా ఉందనుకుంటున్నాను. ఎవరికైనా విజిబుల్ లేకపోతే చెప్పండి. ఇక్కడ ఏం ఏం చెప్తుంది? ఎంటర్ ఏ నేమ్. యాహ్! అంటే కొంతమందికి విజిబుల్ లేదన్నారని నేను అంత జూమ్ ఔట్‌లో చేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది చూడండి మీకు. ఓకేనా? నేను రన్ చేశాను. ఈ కోడ్ వచ్చింది మనకి. ఓకే. ఇది ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు. ఓకేనా? నేమ్ అడిగింది. ఇక్కడ నేను నేమ్ ఏమిస్తాను? హ్మ్. అనూష. ఓకేనా? చూసారా? హలో అనూష అనొచ్చి మళ్ళీ ఎంటర్ ఏ నేమ్ అనొచ్చింది. శివ అని పెట్టాననుకోండి. హలో శివ అని మళ్ళీ అది ప్రోగ్రామ్ అనేది రిపీటెడ్‌గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఓకేనా? లూప్‌లో అవుతుందది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఎగ్జిట్ అని కొడతాను. ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూసారా? ఇది ఇది ఎప్పటి వరకైతే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందో అప్పటి వరకు ఇది ప్రింట్ అవ్వదనమాట. ఎందుకంటే ఇది లైన్ బై లైన్, లైన్ బై లైన్ ఎళ్తూ ఉంటది కోడ్. ఓకేనా? ఫస్ట్ పైన థింగ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతది. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఎప్పటి వరకైతే ఇది ఎగ్జిక్యూట్‌లో ఉందో దీన్ని కింద ప్రింట్ అనేది మనకి అదే ప్రింట్ ప్రోగ్రామ్ ఎండ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకని మనకి చివరి వరకు దాన్ని టచ్ చేయలేదు. ఒకవేళ ఇది మనం లూప్‌లోనే పెట్టేసాం అనుకోండి.
ఇంగోండి చూడండి ఇండెంటేషన్ అంటే ఇక్కడ స్పేస్ ఇందాక స్పేస్ బయట ఇచ్చాను. ఇక్కడ స్పేస్‌లోనే ఇచ్చేసాను ఇప్పుడు. చూసారా? ప్రతి దాంట్లో మనకి ప్రింట్ అవుతూ ఉంటది. ఇక మనం ఏం చేయాలంటే ఆ లూప్‌లో నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చేయాలి. ఇక్కడ లైన్‌గా చూసుకోండి సరిపోద్ది. ఆ! దాని కింద ఉందా? అయితే ఓకే. కావాలంటే ఇలా అనుకోండి. బయటే ఉంది యాక్చువల్ ఇది. ఓకే. అర్థమైందండి ఈ కోడ్? లేదండి. డూ వైల్ లూప్ ఇక్కడ మనకు ప్రస్తుతానికి రాదు. ఓకేనా? మీరు వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ మీరు బాగా నేర్చుకోండి. ఓకేనా? అండ్ వైల్ లూప్ యొక్క ఫంక్షనాలిటీ ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైందా? ఏమైనా కన్‌ఫ్యూజ్ అయ్యారా? ఓకేనా? కండిషన్‌ని ఎప్పటి వరకైతే ట్రూలో ఉండిద్దో అప్పటి వరకు మనకి రిపీటెడ్‌గా ఒక ఫంక్షన్ జరగాలంటే వైల్. ఓకేనా? ఫర్ లూప్ ఎందుకు వాడతామంటే మనం ఏదైనా మనకి ఒక ఇటరేషన్ తెలుసు. ఎన్ని సార్లు అది చేయాలో తెలుసు. ఓకేనా? అప్పుడు మనం దాన్ని వాడతాం అన్నమాట. దీనిలో ఏమైనా డౌట్‌లున్నాయండి? వైల్ లూప్‌లో అండ్ ఫర్ లూప్‌లో? అంతేనండి. ఫర్ లూప్ ఈస్ యూజ్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ రిపిటేషన్ ఈస్ నోన్. అవును. మనకెప్పుడైతే నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ తెలుసు ఇన్నవుతాయంటే అప్పుడే వాడతాం. ఆహ్, వై హ్మ్, ఒకవేళ కండిషన్స్ అనేది మనకి అదే తెలీదు. అదే సారీ. వైల్ లూప్‌లో ఏంటంటే ఇన్ని ఇటరేషన్స్ అవుతాయని నాకు తెలీదు అనుకుంటే మనం వైల్ లూప్ వాడతాం అనమాట. కొంతమంది నో అని పెడుతున్నారు. వాళ్ళకేం అర్థం కాలేదు చెప్పండి. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇది ఇప్పుడే అడగండండి. ఎందుకంటే ఒకసారి క్లాస్ ముందలకెళ్ళిపోయిందంటే మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చెయ్యం. ఇప్పుడే మనం ఎన్ని డౌట్స్ ఉన్నా ఇప్పుడే అడగండి. ఓకే. నో డౌట్స్. ఓకే. ఆహ్, అయితే మనం ఇప్పుడు సింపుల్‌గా ఒక ఫర్ లూప్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాద్దామండి. ఓకేనా? ప్రోగ్రామ్ ఏంటంటే నేను నంబర్ 2 అని ఇస్తాను. ఓకేనా? సిస్టమ్‌కి అదేం చేయాలంటే 2 టేబుల్ ప్రింట్ చేయాలి. ఓకేనా? ఒకవేళ 3 అని ఇస్తే 3 టేబుల్ ప్రింట్ చేయాలి. ఓకేనా? ఎప్పటి వరకు ప్రింట్ చేయాలి? ఆహ్, 30 అంటే 3 టేబుల్ ఇచ్చాననుకోండి 3 × 10 వరకు చేయాలి. 3 1 జా 3 నుంచి 3 10 జా 30 వరకు చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏ లూప్ వాడతాం ఇక్కడ చెప్పండి? నేను ఒక మల్టిప్లికేషన్ అర్థమైందండి? మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో, ఒక టేబుల్ క్రియేట్ చేస్తానికి ప్రోగ్రామ్ రాస్తున్నాం అనమాట. టేబుల్స్ అంటే మన మల్టిప్లికేషన్ టేబుల్స్. 2 ఇస్తే సెకండ్ టేబుల్ రావాలి. ఇన్‌పుట్ 3 ఇస్తే థర్డ్ టేబుల్ రావాలి. ఓకేనా? ఇలా కావాలంటే మనం ఏ లూప్ వాడాలి? నాకేంటంటే 10 వరకు ప్రింట్ అవ్వాలి. 10 వరకు ఇన్ ద సెన్స్ 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 10 30 వరకు. యాహ్! కొంతమంది ఫర్ లూప్ అని చెప్పారు. అది కరెక్టే. ఓకేనా? ఫర్ లూప్. యాహ్! ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఓకేనా? ఫస్ట్ వేరియబుల్‌ని తీసుకున్నాను నంబర్ అని. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి? ఐడియా ఉందా?
ఇప్పుడు నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటానన్నమాట. సరే, ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ యాక్చువల్లీ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో గెస్ చేసి చెప్పగలరా? రేంజ్ అనేది నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చుకోవాలి? 1 టు ఎక్కడ పెట్టుకోవాలి? 10 అని కొంతమంది చెప్తున్నారు. ఓకే. ఇంకా ఎవరైనా గెస్? 11 అని చెప్తున్నారు కొంతమంది. 20 అని చెప్తున్నారు. 14. ఎందుకు 14 వస్తది? యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 11 అనమాట. ఇప్పుడు మనకి 10 బండకు గుర్తుపెట్టేసుకోండి. మనకి 10 కావాలంటే అక్కడ 11 పెట్టుకోవాలి. 10 ఇటరేషన్స్ కావాలంటే అక్కడ 11 పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ సెమీకోలన్ ఓపెన్ చేసుకోండి. అంటే మనకి ఎన్ని ఇటరేషన్స్ కావాలో దానికన్నా ఒక నెంబర్ ఎక్కువ పెట్టుకోండి సరిపోద్ది. ప్రింట్ నంబర్ స్ట్రింగ్స్లో ఇంటూ ఐ అండ్ స్ట్రింగ్లో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ ఐ. ఓకేనండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అర్థమవుతుందా? ఇది ఇక్కడ ఇదేం చేస్తదంటే ఇప్పుడు నంబర్‌ని ప్రింట్ చేస్తది. నంబర్ ఏంటి? ఇప్పుడు నేను 3 ఇచ్చానంటే 3 ప్రింట్ అవుతది. ఇది ఇంటూ ఇప్పుడు i అనేది 1 కాడ నుంచి స్టార్ట్ అవుతదనమాట. 1-10. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రియల్ కాలిక్యులేషన్స్ అనేవి అవుతాయి. ఇది ఏ ఆపరేటర్ చెప్పండి? ఈ ఆపరేటర్ పేరు చెప్పండి? అదే టైప్ చెప్పండి? అర్థమెటిక్ ఆపరేటర్. ఓకేనా? ఇది నంబర్ 3 ఇంటూ i. అంటే i అంటే ఫస్ట్ ఇటరేషన్‌లో 1 అవుతది. అలాగే 10 ఇటరేషన్స్ జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నంబర్ అడిగింది. నాకు 5 టేబుల్ కావాలని ఎగ్జిట్ కొట్టాను. నాకు 5 టేబుల్ వచ్చేసింది చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఇది. ఓకేనా? ఈ కాలిక్యులేషన్ ఇది. ఇక్కడ మీరు i వాల్యూ చూడండి. ఫస్ట్ i అనేది 1తో స్టార్ట్ అయింది. ఓకేనా? లాస్ట్‌లో i అనేది 10కి వచ్చింది. ఓకేనా? మీరు ఇక్కడ గూడా ఫర్ లూప్, వైల్ లూప్ 2 కలిపి వాడొచ్చు యాక్చువల్లీ. ఓకేనా? ఇక్కడ గూడా ఎగ్జిట్ కొట్టే వరకు నాకు టేబుల్స్ ఇస్తూనే ఉండు అని పెట్టామనుకోండి. మనం ఈ ఎగ్జిట్ అని నొక్కే వరకు మనం ఎన్ని నంబర్స్ ఇచ్చినా అన్ని నంబర్స్‌కి టేబుల్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫర్ లూప్, వైల్ లూప్ 2 కలిపి వాడొచ్చు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్‌లున్నాయా? ఎవరికైనా? దీని గురించి ఇంకేమైనా డౌట్‌లుంటే అడగండండి. ఇక 5 మినిట్స్ క్లాస్ ఉంది మనకి. ఏమైనా డౌట్స్‌లుంటే దానికి చెప్దాం. ఓకే. ఓకే. గుడ్. హ్మ్. ఆహ్, ఏమైనా ఈ అనిపిస్తుందా ఈజీగుంది. ఓకే. మనం చేయగలం. ఎందుకంటే కొంతమంది మైండ్‌లో ఏముంటదంటే, ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా కష్టం. మనం చేయలేం అన్నట్టు ఉంటది. ఓకేనా? వాళ్ళకి
ఏదైనా ఈజీగా అనిపిస్తుందా? ఓకే. మనం గూడా చేయగలం. ఇది అంత మనం అనుకున్నంత టఫ్ ఏమి ఉండదు అని. ఓకేనా? ఏ లాంగ్వేజ్ అయినా ఇలాగే ఉంటది. ఆహ్, మీరేం చేస్తారంటే కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ సెక్షన్‌లో మీరేంటంటే గెయిన్ చేయాల్సింది కాన్సెప్ట్ కన్నా ఓకే. ఇది నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్‌ని గెయిన్ చేసుకోవాలనమాట ఇక్కడ. ఆ కాన్ఫిడెన్స్ అంటే మీరేదైనా నేర్చేసుకుంటారు. ఓకేనా? యాక్చువల్లీ ఇది ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే, ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటాం పాయింట్స్ ఇదేంటి చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. ఓకే. ఆఫ్టర్ థాట్ ఇంకేమన్నా డౌట్స్ ఎవరికీ లేవు కదా? నేను ఒక 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? లేకపోతే కాల్ ఎండ్ చేస్తాను. మీరు కూడా లెఫ్ట్ అవ్వచ్చు. ఓకే. ఓకే. దెన్ మీరు లీవ్ అవ్వొచ్చండి. నేను క్లాస్‌ని ఎండ్ చేస్తాను టుడే. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. ఓకే. బై.